జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ రంగానికి సంబంధించి తన 29 ఏళ్ల కెరియర్లో పెద్ద ఎత్తున తన సొంత సినిమాల్ని ప్రచారం చేయడం కానీ ప్రమోషన్లో పాల్గొనడం కానీ ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లుని మాత్రం తన సొంత భుజస్కంధాలపై పెట్టుకుని ప్రచార కార్యక్రమాలని ఉధృతంగా చేస్తున్నారు. ఇతనంటే పడని రాజకీయంగా విభేదించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అదను అనుకుంటూ పవన్ కళ్యాణ్కి సినిమాల మీద ఉన్నటువంటి శ్రద్ధ పరిపాలన మీద లేదు. అందుకనే ఆయన చాలా టైంని సినిమాలకి కేటాయిస్తున్నారు. ఆయనకి ఉండేటటువంటి కీలకమైనటువంటి శాఖలు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణం, అడవులు, ఇలా చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన సినిమాల మీద ఎంత శ్రద్ధ పెడుతున్నారో చూడండి అంటూ విమర్శలు గుప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిజంగానే పవన్ కళ్యాణ్ రాజకీయమా సినిమాల రెండు పడవల మీద కాళ్ళేసి వెళ్ళడం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే గతంలో చరిత్ర సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చిన చరిత్ర చూస్తే ఎన్టీ రామారావు, మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఎన్టీ రామారావు మొత్తం పార్టీ పెట్టుకుని వచ్చిన తర్వాత దాదాపు సినిమాలను వదిలేశారు. 1-2 సందర్భాల్లో అంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర, తర్వాత సామ్రాట్ అశోక, తర్వాత మేజర్ చంద్రకాంత్ ఇలాంటి సినిమాలు చేశారు. కానీ మేజర్ చంద్రకాంత్ టైంకి ఆయన నిజానికి అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా చేశారు. ఆయన రాజకీయ పార్టీ అధినేతగానే ఉన్నారు. చాలా ఆల్మోస్ట్ దూరమైనటువంటి పరిస్థితి. అదే సందర్భంలో చూస్తే కనుక రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంపీ అయినటువంటి కృష్ణ రాజకీయాలు సినిమాలు రెండు నడపడం సాధ్యం కాదనుకుంటూ కేవలం ఒక్కసారి ఎంపీగా చేసి తర్వాత సినిమా రంగానికే పరిమితమైనటువంటి నేపథ్యం మనకి కనిపిస్తుంది. కృష్ణరాజు కూడా రాజకీయాలు సినిమాలు నడపాలనుకుని 2 చోట్ల కూడా అంటే నిజానికి కొంతకాలము కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు, బీజేపీలో ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత ఆయన రెండింటికి న్యాయం చేయడం అనేది సాధ్యపడలేదు. ఇక చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత, ప్రజారాజ్యం పెట్టిన తర్వాత రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేశారు. సినిమా రంగాన్ని దూరం పెట్టారు. తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. పార్టీని తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత రాజకీయమా సినిమా అని తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు మెగాస్టార్ తనకి ఎంతో సంతృప్తినిచ్చేటటువంటి సినిమా రంగమే అనుకుంటూ రాజకీయాలకు దూరం అయిపోయి పూర్తి స్థాయిలో సినిమా రంగంలో ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ సోదరుడు చూపినటువంటి మాట. ఎందుకంటే సినిమా రాజకీయం రెండింటిని నడపడం సాధ్యం కాదు కనుక రాజకీయ రంగాన్ని వదిలేసుకుని సినీ రంగానికే పరిమితం అయిపోయారు మెగాస్టార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ చాలా కాలం నుంచి కూడా సినిమాలకి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ సినిమాలే ఆయనకి ఆర్థిక వనరుగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు రెండింటిని ఇప్పుడు 3 సినిమాలు ఆయనకి వరుసలో ఉన్నాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు విడుదలవుతుంది. ఒకవైపు జనసేన పార్టీని నడుపుకోవాలి, నిర్మాణం చేయాలి. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కనుక నిర్మాణం చేయాలి, నడుపుకోవాలి. ఇంకోవైపు మంత్రిగా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించాలి. మిగిలిన మంత్రులకి కూడా అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కనుక ప్రత్యేకించి జనసేన మంత్రులకి మార్గదర్శకత్వం వహించాలి. ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయి. మరి ఇప్పుడు సినిమాలా రాజకీయమా అంటే ఆయన ఏది ఎంచుకుంటాడు అనే ప్రశ్న ఆయన అభిమానుల్లోనే ఉంది. అయితే అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాలు చేయాలని కోరుకుంటారు. కానీ మరి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా ఉంటుంది. అందువల్ల తాజాగా ఎదురవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చేస్తున్నటువంటి దాడికి సమాధానం ఇస్తూ తాను రాజకీయాల్లోకి వచ్చాను కనుక దానికి ముఖ్యమైనటువంటిది సినిమా కాదు, రాజకీయాలే తన ఫస్ట్ ప్రయారిటీ. రెండిట్లో ఏది ఎంచుకుంటారు అంటే రాజకీయాన్ని ఎంచుకుంటానంటూ చెప్పారు. కానీ ఈ 3 సినిమాలు ఇప్పటికే ఒప్పుకున్నాయి, పూర్తి చేయక తప్పదు అని చెప్పారు. ఈ హరిహర వీరమల్లు ప్రచారానికి సంబంధించి కూడా వస్తున్నటువంటి విమర్శల్ని 5 ఏళ్ళు పట్టింది ఈ సినిమా చేయడానికి. నిర్మాత చాలా ఇబ్బందులు పడ్డారు. అందువల్ల తప్పనిసరిగా తాను దీనిని బయటపడేయడానికి గాను ప్రచారం చేయక తప్పదు, దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపైన ఉంది కనుకే ఇంత సమయాన్ని కేటాయిస్తున్నానంటూ వివరణ ఇచ్చారు. ఇప్పుడు నిజంగానే అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆయన రాజకీయంగా దాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరహాలో తనకి పత్రికలు కానీ, టీవీ కానీ, సిమెంట్ పరిశ్రమలు కానీ, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కానీ లేవు. అందువల్ల తన వనరుల్ని తానే సమీకరించుకోవాలి కనుక తనకు ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా లబ్ధి ఇచ్చేటటువంటి, ఫైనాన్షియల్గా ఊతమిచ్చేటటువంటి సినిమా రంగంలో నటించక తప్పడం లేదని చెప్పారు. ఇక్కడ ఒక ద్వంద్వమైనటువంటి వైఖరి. ఎందుకంటే తాను నటించక తప్పదు, నటించితే తప్ప ఆర్థికంగా సమకూరదు డబ్బులు అనేటటువంటి ఒక వాదన ఉంది. అదే సమయంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతరత్ర బిజినెస్లు చేసుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నారనేటటువంటి వాదన ఉంది. వాస్తవికంగా ఏంటి అంటే జనసేన పార్టీ ఎంత కాదనుకున్నా ఒక ప్రధానమైనటువంటి పార్టీగా మనం చెప్పలేము. ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పెద్ద పార్టీలు ప్రధానంగా కేవలం రాజకీయం ద్వారానే నిధులను సమీకరించుకోగలిగినటువంటి పార్టీలు, అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి రెండు పార్టీలు. తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల చరిత్ర నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం 5 ఏళ్ల పాటు అనుభవించినటువంటి పార్టీ. ఈ రెండు పార్టీలకి నిధుల సమీకరణ అనేటటువంటిది చాలా సులభంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు అనుకున్నది చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో కాంట్రాక్టర్లు కావచ్చు, కార్పొరేట్ సంస్థలు కావచ్చు, రాజకీయ నాయకులు అంటే రాజకీయాలు ఎదగాలనుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా దాంట్లోకి ఆ పార్టీలకు పెట్టుబడి పెడుతూ ఉంటారు. విరాళాల రూపంలో కానీ ఇతరత్ర అనేక రూపాల్లో ఆ నిధుల సమీకరణ అనేది ప్రధాన పార్టీలకు పెద్ద సమస్యగా ఉండదు, అటు తెలుగుదేశానికి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ జనసేనకి సంబంధించి చూస్తే కనుక అభిమానులు మాత్రమే ఉంటారు. వాళ్ళకి రాజకీయంగా పెద్దగా లబ్ధి చేకూరేటటువంటి విషయం ఉండదు. కాంట్రాక్ట్లు లేదంటే వ్యాపారాలు ఇతరత్రాలకి జనసేన నుంచి వచ్చేటటువంటి సపోర్ట్ కూడా వాళ్ళకి ఏమీ ఉండదు. అందువల్ల జనసేనకి నిధుల సమీకరణ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. వాళ్ళకి ఆర్థిక వనరుల సమీకరణ చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. అయితే ఇంతకాలము 10 ఏళ్లుగా పార్టీని ఎలా కాపాడారు అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం ద్వారా, పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ఉండడం వల్ల భారీ ఎత్తున 50 నుంచి 70 కోట్ల వరకు ఆయన ఒక్కో సినిమాకి తీసుకుంటారు. కనుక ఆ పార్టీని పోషించడానికి, పార్టీ కార్యక్రమాల నిర్వహణకి తన సొంత వనరులు అంటే సినిమా రంగం నుంచి ఒక నటుడిగా తనకు లభించినటువంటి రెమ్యూనరేషన్ని పార్టీకి పెట్టుబడిగా పెడుతూ పార్టీ కార్యక్రమాలని నిర్వహించుకుంటూ వచ్చారు. అందువల్ల పార్టీ కొంత మేరకు నిలబడడానికి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తన ఆర్థిక వనరుల మొత్తాన్ని వెచ్చించడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఆధారంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాడు. అందువల్ల ఇప్పుడు భాగస్వామి అవడం వల్ల కేవలం రాజకీయాలు సినిమాలు చేయడమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామి కావాలి అంటే పూర్తి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఇంకా జనసేన పార్టీ నిర్మాణం అనేటటువంటిది జరగలేదు అనే వాదన ఒకటి ఉంది. దానికి కొంత సమయాన్ని కేటాయించాలి. రాష్ట్ర స్థాయి పార్టీగా పూర్తిగా తీర్చిదిద్దుకోవాలంటే కనుక అన్ని ప్రాంతాలకి విస్తరించాలంటే పార్టీ నిర్మాణం చేసుకోవాలి, పరిపాలన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పరిపాలనా విధులు నిర్వహించాలి. వీటన్నిటికీ సమయం కేటాయించగలరా అంటే కొన్ని సందేహాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే అభిమానులు కోరుకుంటున్నది కానీ జనసేనకు ఉండేటటువంటి అవసరాలు అవకాశాలు దృష్ట్యా కానీ దీర్ఘకాలం పాటు ఆయనకు ఉండేటటువంటి ఫామ్ అంటే మిడిల్ డ్రాప్ కింద చెప్పాలి. పవన్ కళ్యాణ్ని సినిమా కెరియర్లో చూస్తే కనుక ఎన్టీ రామారావు ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో తమ సినిమా కెరియర్ ముగింపు దశలో మాత్రమే వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ చూస్తే కనుక 10-12 ఏళ్ల క్రితం ఆయన ఇంకా మధ్యలో ఉండగానే అంటే సినిమా కెరియర్ ఇంకా చాలా కాలం ఉండగానే మధ్యలో మిడిల్ డ్రాప్గా వచ్చాడు. అందువల్ల అతనికి ఇంకా ఆదరణ తర్వాత ముందు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ మధ్యలోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అందువల్ల ఆయన ఇంకొక 5-6 ఏళ్ల పాటు సినిమాల్లో నటించేటటువంటి సామర్థ్యము, సినిమాల్లో ఆదరణ పొందేటటువంటి అవకాశాలు కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్ల ఒకవైపు ఏమో ప్రధాన పార్టీలు ఆర్థిక వనరుల సమీకరణలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ వనరులు వచ్చేటటువంటి అవకాశం ఉంది పార్టీలను నడుపుకోవడానికి. కానీ జనసేనకు అవకాశం లేదు. మరోవైపు అభిమానుల నుంచి కూడా ఆయన మీద పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. కొన్ని సంవత్సరానికి ఒకటో 2 సంవత్సరాలకు ఒకటో సినిమా నటించాలని. ఈయనకి వయసు రీత్యా కానీ అవకాశాల రీత్యా కానీ ఇంకొక 5-6 ఏళ్ల పాటు సినిమా కెరియర్ని సైతం కొనసాగించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అందువల్ల మిడిల్ డ్రాప్గా సినిమా కెరియర్ నుంచి బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యాని అంతేకాకుండా కేవలం పార్టీ రాజకీయాలు నడుపుతూ ఉంటే కొంతకాలానికి సినిమా గ్లామర్ మీదే నిజానికి జనసేన నిర్మాణం జరిగిన తర్వాత జనసేనకు వచ్చేటటువంటి ఆదరణ అంతా కూడా పవన్కు ఉండేటటువంటి సినిమా గ్లామర్ మీదే ఎక్కువ ఆదరణ. అందువల్ల పూర్తి స్థాయిలో సినిమా గ్లామర్ని వదిలేసుకుంటే కనుక జనసేనకి క్రమక్రమంగా ఫ్యాన్ బేస్ అనేటటువంటిది ఇతర నటుల వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల తన ఫ్యాన్ బేస్ను కాపాడుకుంటూ పార్టీ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ఆర్థిక వనరులు సమీకరించుకోవాలంటే పవన్ కళ్యాణ్ పరిమితమైనటువంటి సమయంలో కొంత సమయాన్ని కేటాయిస్తూ సినిమా కెరియర్ను కూడా కొంతకాలం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అనేది జనసేనలోని కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం.